మోషే దేవుని మాట విని ఏమయ్యాడు? ఇశ్రాయేలీయుల యొక్క రక్షణకు మార్గదర్శకుడుగా మార్చబడ్డాడు. ఈరోజు నేను అంటాను, వినడం అలవాటు చేసుకుంటే, వినడం నేర్చుకోగలిగితే, వినడానికి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే, వినడం ద్వారా గొప్ప వ్యక్తులుగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం వినడానికి ఇష్టపడాలి, మాట్లాడడానికి ఇష్టపడాలి. ఒక ఆయన అన్నాడు నాతో, నేను మాట్లాడతాను కానీ నేను వినండి అన్నాడు. అయితే మీరు చాలా మంచివారండి అన్నాను నేను. ఏమంట? చాలా మంచివారు. ఎందుకు? వినడం, వినకపోతే నీలో విశ్వాసం పెంపొందించబడదు. వినకపోతే దేవునికి మనం ఇష్టలై ఉన్నాం. వినకపోతే దేవుని పనులు మనం ఉపయోగపడనే పడం. వినడానికి చాలా ఇంపార్టెన్స్ దేవుడు ఇస్తున్నాడు. వినడానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ నిజంగా ఆలోచన చేస్తే దేనికి ఇవ్వలేదు. ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాడంటే వినడం ద్వారా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతున్నాం. విన్న